ఇంపార్టెంట్ చాప్టర్ చెప్తాను. ఎక్స్ప్లోరేషన్ టెక్స్ట్ బుక్ సైన్స్ ఫర్ గ్రేడ్ 9 సిబిఎస్ఈ వాళ్ళకి. ఇదిగోండి, హౌ ఫోర్స్ ఎఫెక్ట్ మోషన్ ఉంది కదా, దాంట్లో చాలా ఇంపార్టెంటే కాదు, భలే గమ్మత్తైన టాపిక్. మనం న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా చూసేసాం కదా. చూడపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకుంటే ప్లేలిస్ట్లో చూసేసేయండి, ఓకేనా. ఈరోజు కూడా ఎన్నో నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ చాప్టర్. నిజంగా నాకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మారి చాలా మంచి పని అవుతుంది. మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ చాలా డెప్త్గా ఉన్నాయి అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. పాస్ అండ్ బౌండర్ ఖచ్చితంగా చదువుకోండి. ఇవి ఎలా చదవడం అంటే, వన్స్ లెసన్ బాగా వింటే మీరు చేసేయచ్చు. ఇలాంటి న్యూమెరికల్స్ అనే టెక్స్ట్ ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే టాపిక్ చూద్దాం. స్టోరీలాగా చెప్తాను చూడండి. అందరికీ లెసన్లాగా చెప్తే అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. 2 బార్ మ్యాగ్నెట్స్ తీసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ కనిపిస్తుంది కదా, బార్ మ్యాగ్నెట్ 2 అటాచ్ అయి ఉన్నాయా లేదు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళా సపోజ్ నేను ఇది బార్ మ్యాగ్నెట్ అనుకుంటే, ఇక్కడ ఏదైనా నెయిల్ కానీ ఐరన్ కానీ పెట్టినప్పుడు ఇది ఒక ఫోర్స్ క్రియేట్ చేసి లాక్కుంటున్నట్టు ఫీలింగ్ వచ్చింది. మీ అందరు లైఫ్లో ఒక్కసారైనా అనుభవించారు ఆ ఫీలింగ్. నేనైతే చిన్నప్పుడు మా మదరు సేఫ్టీ పిన్ ఇస్తే మ్యాగ్నెట్ దగ్గరలో పెట్టంటే మ్యాగ్నెట్ లాగుతుంటే నేను దూరం లాగుదామని చూసేదాన్నంట. బలం ఉండేదిగా, చిన్నపిల్లని కదా, ఎవరు లాగుతున్నారు నన్ను ఏడ్చేదాన్నంట మా అమ్మ చెప్పేది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదే ఫోర్స్ అనమాట. ఆ ఫోర్స్ ఎవరు యాక్ట్ చేస్తున్నారు? బార్ మ్యాగ్నెట్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ తాళ్ళ అప్లై అవుతుంది. తాళ్ళ ఏంటి? ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సపోజ్ ఇదేమైనా యాక్షన్ చేసి దీన్ని లాక్కుందనుకోండి, ఇదేమైనా ఊరుకుంటుందా? న్యూటన్స్ తాళ్ళలో ఇదేం తక్కువ తిందా? దీన్ని కూడా ఇది లాగిద్దనమాట. చూడండి, యారో ఇది దీన్ని లాగితే దీన్ని ఇది లాగుతుంది. అంటే ఇది దీని మీద యాక్షన్ చూపిస్తే ఇది ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ దీని మీద చూపిస్తుంది. అదే న్యూటన్స్ లా. సేమ్ 2 సిమిలర్ చార్జ్డ్ బెలూన్స్ అప్లయింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్ ఆన్ ఈచ్ అదర్. 2 చార్జ్డ్ బెలూన్స్ ఇవి కూడా అంతే. వాటిలో బాగా ఫుల్ ఎయిర్ బ్లో చేసి పెట్టండి. ఇప్పుడు ఈ బెలూను ఇటు వస్తే ఇది ఇటు ఈక్వల్ ఆపోజిట్ యాక్షన్స్ చూపిస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ టాపిక్ చెప్పే ముందు స్టోరీ చూడండి, చాలా బాగుంటుంది. న్యూటన్స్ లాలో చొక్కా చెప్పేవాడు. ఆ న్యూటన్ ఎవర్రా బాబు, చెట్టు కింద పడుకోకుండా ఉంటే ఆ యాపిల్ పడతాం చూసేవాడు కాదు, మనకి 3 లాస్ చదివే శ్రమ తప్పిపోయేది అని అందరూ జోక్గా మన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా క్లాస్ రూమ్లో, అలా అనమాట. ఇప్పుడు చూడండి అందరూ, ఈ ఫ్రూట్ కిందే ఎందుకు పడుతుంది అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అని చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. అంటే ఎత్తు ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తుంది, అది ప్రతి వస్తువుని తన వైపు లాక్కుంటుంది అని. అంతేగాని ఈ ఫ్రూట్ గురించి ఎవరు మాట్లాడారు? ఈ ఫ్రూట్ని ఎత్తు లాక్కున్నప్పుడు ఎత్తును కూడా ఈ ఫ్రూట్ లాగుద్దనమాట. అంటే ఈ ఫ్రూట్ కూడా ఒక ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకని? ఎత్తుని తన వైపు లాక్కోవడానికి. కానీ ఫ్రూట్ క్రియేట్ చేసే ఫోర్స్తో ఎత్తు పైకి వెళ్ళలేదు, కానీ ఎర్త్ క్రియేట్ చేసే ఫోర్స్తో ఫ్రూట్ మాత్రం కిందకు వస్తుంది. ఎందుకలా అంటే ఎర్త్ అండ్ ఫ్రూట్ అప్లయింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆన్ ఈచ్ అదర్. నిజానికి చూడండి, ఫ్రూట్ని ఎర్త్ తన వైపు లాక్కుంటూ గ్రావిటేషన్ ఫోర్స్ని, ఫ్రూట్ కూడా ఏం తక్కువ తినలా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లా ఈ ఎత్తుని తన వైపు లాక్కుంటూ ఆపోజిట్ రియాక్షన్ చేస్తుంది. అవునా? దాన్ని కూడా గ్రావిటేషన్ ఫోర్సే అంటారు. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఓన్లీ ఎర్త్ క్రియేట్ చేసేది అని. తర్వాత నాకు తెలిసింది ఇట్లా ఆపోజిట్ కూడా గ్రావిటేషన్ ఫోర్సే అని అంటామని. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ లా, సెకండ్ లా చెప్పినప్పుడు మీకు ఎందుకు ఈ ఎత్త చేసే పనే కనిపిస్తుంది, ఫ్రూట్ని లాగేసుకోవటం. మా ఈ బుజ్జి ఫ్రూట్ చేసే పని ఎత్తను లాగేయడం మనకు అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వదు. ఎందుకు అంటే, ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో చెప్పినట్టు మాస్ ఎక్కువ ఉందనుకోండి, యాక్సలరేషన్ తక్కువ. మాస్ ఎక్కువ ఉందనుకోండి, యాక్సలరేషన్ తక్కువ. మాస్ తక్కువ ఉందనుకోండి, యాక్సలరేషన్ ఎక్కువ. ఒక చిన్న బాబుకి పెద్ద ఐరన్ రాడ్ ఇవ్వండి, ఇసిరేయరా ఎంత దూరం పోద్దో చూద్దామంటే మాస్ ఎక్కువ,
వాడు కింద ఇసిరేసినా కానీ ఎంతో దూరం విసిరేయలేడు. యాక్సలరేషన్ తక్కువ అయింది అప్పుడు దాని రీడింగ్. ఇప్పుడు మాస్ చాలా తక్కువ అండి. ఒక గుండు పిన్నో సూదో ఇవ్వండి, అప్పుడు ఈజీగా పడేస్తాడు. అంటే మోషన్ క్రియేట్ అవుతుంది, మంచి దానికి ఒక వెలాసిటీ ఉంటుంది, యాక్సలరేషన్ కూడా ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ బేస్తో ఫ్రూట్ని లాక్కోవడం కనిపించిందిగా, అందరు చూస్తారు చిన్నపిల్లలు కూడా. ఫ్రూట్ ఎక్కడ పడిందమ్మా అంటే గ్రౌండ్ మీద. ఎవరు లాక్కున్నారమ్మా అంటే ఎత్తు అని. ఎందుకనంటే ఫ్రూట్ మాస్ ఏందమ్మా లెస్ కదా, యాక్సలరేషన్ మోర్, జర కింద పడిద్ది, యాక్సలరేషన్ మోర్, మాస్ తక్కువ కాబట్టి ఫ్రూట్ది మనకు కనిపించింది. ఎవరు క్రియేట్ చేశారు ఇది? గ్రావిటీ. మళ్ళీ ఇక్కడ కూడా చూడమ్మా, ఇది కూడా గ్రావిటీయే. ఈ ఫ్రూట్ కూడా ఎత్తని పైకి లాక్కుంటుందమ్మా. ఎందుకని తాళ్ళ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నమాట. ఇది యాక్షన్ చేస్తే ఇది ఆపోజిట్ రియాక్షన్ చేస్తుంది. ఎత్తును కూడా ఫ్రూట్ లాక్కుంటుంది, కానీ మనకేం ఫీల్ అవ్వలా, కనిపించలా. ఎందుకంటే ఎత్తు మాస్ ఏమైనా తక్కువ, చాలా ఎక్కువ, అందుకని యాక్సలరేషన్ తక్కువ అన్నమాట. ఇంత మాస్ ఉన్నది ఈ జుజుబీ ఫ్రూట్ లాక్కుంటే ఈజీగా పోగలుగుతుందా పైకి? లేదు కదా, యాక్సలరేషన్ తక్కువ. ఈ కారణంతో ఈ న్యూటన్స్ల థర్డ్ కారణంతో ఈ కారణంతో ఈ న్యూటన్స్ థర్డ్ ఏంటి, దీని యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఇలా ఉన్నా కానీ మాస్ ఎక్కువ అయితే యాక్సలరేషన్ తక్కువ, మాస్ తక్కువ అయితే యాక్సలరేషన్ ఎక్కువ అనే కాన్సెప్ట్తో ఫ్రూటే నేల మీద పడటం చూసాం గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల. ఎప్పుడు భూమి అనేది ఫ్రూట్ పైకి లాక్కోలేకపోయిందని చెప్పొచ్చు అనమాట. అబ్బా, ఇది ఇంకెంత ఇంపార్టెంట్ అంటే ప్లీజ్ చూడండి. చక్కగా ఫన్నీ వేలోనే అందరికీ టీచింగ్, అందరికీ సైంటిఫిక్గా ఒక సబ్జెక్ట్లా చెప్తే అర్థం కాకపోవచ్చు. కొంతమంది ఉంటారు, నేను చిన్నప్పుడు అంతే, స్టోరీస్ లాగా వినటం నాకు చాలా ఇష్టం. నేను అలా చెప్తున్నాను. మీకు నచ్చితే, మీలాంటి ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవుతుంటే ప్లీజ్ నా వీడియోస్ షేర్ చేయండి. నాతో పాటు 9th చదివేసేయండి, నాతో పాటు 10th క్లాస్ కూడా చదివేసేయండి. నాకు మొత్తం 17 years ఎక్స్పీరియన్స్ ఉంది CBSEలో. నేను చాలా సీనియర్ మోస్ట్ టీచర్ని. ఇప్పుడు జాబ్ మానేసి మీలాంటి పిల్లల కోసం ఆన్లైన్లో టీచ్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. చూడండి, ఫోర్స్ యాక్టింగ్ అనే సిస్టమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అసలు ఫోర్సు ఆబ్జెక్ట్ మీద ఎట్లా యాక్ట్ చేస్తుందో చదివేసామాడ. ఇక్కడేంద్రా బాబు సిస్టమ్ ఉంది, నేర్చుకుందాం. ఎక్కడైతే బాక్స్ 1 బాక్స్ 2 ఉండి తాడు కట్టి, ఇక్కడ కూడా తాడు ఉంది, చిన్నప్పుడు అగ్గిపెట్టెలకి తాడు కట్టి లాక్కునే వాళ్ళం చూడు, అలా అన్నమాట. ఒక అగ్గిపెట్టె, ఇంకో అగ్గిపెట్టె బాక్సు, ఒక అగ్గిపెట్టె ఒక బాక్స్ మధ్య దారం కట్టి, మళ్ళీ దారం కట్టి ఎంతమంది లాగారు? అబ్బో, మీరు ఊరికే ఆడుకున్నారనుకున్నారా? లేదు, అలా చేసి మీరు ఒక సిస్టమ్ని తయారు చేశారు. ఆ సిస్టంలో 2 అగ్గిపెట్లు 2 దారాలు ఉంటాయి అన్నమాట. ఈ మొత్తాన్ని మనము సిస్టమ్ అంటాం. అర్థమైందా? ఈ సిస్టంలో 2 రకాల ఫోర్స్లు మీకు తెలియకుండానే మీరు సరదాగా అనుకున్న ఆటలో 2 రకాల ఫోర్స్ యాక్ట్ అయినాయి. ఒక ఫోర్స్ పేరేమో ఎక్స్టర్నల్ ఫోర్స్. చూడండి, ఒక ఫోర్స్ పేరేంటి? ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇంకొక ఫోర్స్ పేరేమో ఇంటర్నల్ ఫోర్స్. ఈ మొత్తాన్ని సిస్టమ్ అంటాం. అర్థమైందా? ఆడారా ఆట? 2 అగ్గిపెట్టెలాట. అగ్గిపెట్టె చూడు, ఇక్కడ హోల్ వేసేవాళ్ళం, దారాన్ని ఇట్లా తీసి ఇక్కడ హోలేసి దారం వేసి ఇక్కడ పెద్ద ముడేసేసేవాళ్ళం, ఈ స్ట్రింగ్తో లాగేసేవాళ్ళం అనమాట. నేనైతే దీంట్లో ఇసుక పట్టేదాన్ని, దీంట్లో రాళ్ళు పెట్టేదాన్ని. ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఇల్లు కడతాను అనేదాన్ని. మీరేం క్యారీ చేశారు అలా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎప్పుడైనా సబ్జెక్ట్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్తో చేసుకుంటే భలే ఈజీ ఉంటుందమ్మా. నా వీడియోలు చూసి డిఫరెన్స్ ఏమొచ్చిందో, మీకు సబ్జెక్ట్ ఎంత అర్థమైందో నా కామెంట్ బాక్స్లో చెప్పగలరు. నా దృష్టిలో మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఆటోమేటికల్లీ 1 or 2 years నాతో ట్రావెల్ చేస్తే మీకు తెలియకుండానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వండర్ఫుల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ సిస్టంలో 2 ఫోర్సెస్ ఉంటాయని చెప్పేసా కదా. ఒకటేమో ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పిన, ఇంకోటి ఇంటర్నల్ ఫోర్స్ అని చెప్పా కదా. చూద్దాం ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇప్పుడు ఈ బాక్సెస్లో స్ట్రింగ్ వేసి నేను ఇట్లా లాక్కుంటున్నాను అనమాట. ఇట్లా లాగుతున్నానంటే ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్ కదా నాన్న, అవునా? అదే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫోర్స్ క్రియేట్ చేసావా? అవును, నేను అసలు ఇక్కడ ఈ దారాన్నే ముట్టుకోవాలా, ఈ దారం మీదే లాగిన మిగతా ఈ బాక్స్ని కూడా నేను పట్టుకోవాలా. ఈ దారాన్ని లాగితే బాక్స్ వచ్చేసింది. సో ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్.
నువ్వు ఈ దారం మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి లాగటం వల్ల ఈ ఫస్ట్ బాక్సు కదులుతూ ఈ సెకండ్ బాక్స్ని ఈ స్ట్రింగ్ సహాయంతో లాగిందనమాట. అంటే ఈ ఫస్ట్ బాక్సు ఎవరి మీద ఫోర్స్ క్రియేట్ చేసింది? లోపల ఉన్న ఈ దారం ఈ స్ట్రింగు మీద. ఒకవేళ మీరు ఈ బాక్స్ని అడిగారనుకోండి, ఈ బాక్స్ 2ని ఎందుకు మూవ్ చేయించావు అంటే బాక్స్ 1 ఇన్నోసెంట్గా చెప్తుంది, బాక్స్ 2ని ఎవరు మూవ్ చేశారు? నేను స్ట్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేశా, నువ్వు అప్లై చేసావే నాకు, అది ఎక్స్టర్నల్ ఫోర్స్ కాబట్టి ఫోర్స్ అన్నావు. నేను అప్లై చేసింది ఇంటర్నల్ ఫోర్స్ కాబట్టి దాన్ని టెన్షన్ అంటాను. చాలామంది అంటారు, నీ వల్ల నాకు టెన్షన్ వస్తుంది, బీపీ పెరుగుతుందని. ఈ బాక్స్ 1 వల్ల బాక్స్ 1ని టెన్షన్ క్రియేట్ చేసింది. ఆ టెన్షన్ వల్ల బాక్స్ 2 ముందుకెళ్ళిద్ది అనమాట. అంటే చూడండి, 2 ఫోర్సెస్, ఒకటి ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్, దాన్ని ఎఫ్తో డినోట్ చేస్తాం, అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్ ఫోర్స్, దాన్ని టెన్షన్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే అమ్మా. ఇప్పుడు మనము ఇది చూడండి అమ్మా, మనకి డెరివేషన్స్ 2 అడుగుతారనమాట. యాక్సలరేషన్ డెరివేషన్ ఇంకోటి టెన్షన్ డెరివేషన్ ఒకటి. అండ్ చూడండి, ఇక్కడ డెరివేషన్ ఆఫ్ యాక్సలరేషన్ చూద్దాం. ఈ బాక్స్ని బాక్స్ ఏ అనుకున్నాను, ఈ బాక్స్ని బాక్స్ బి అనుకున్నాను. ఓకే, మాస్ నేను ఆల్రెడీ చెప్పా, మాస్ మీద ఆధారపడి ఉండిద్ది అంతా. నువ్వు అగ్గిపెట్టిని లాగుతున్నావు అంటే అది మాస్ తక్కువ ఉండబట్టే కదా ఈజీగా లాగుతున్నావు. మాస్ ఎక్కువ ఉంటే, అది కాదు, ఇక్కడ చెప్పాను కదా, మాస్ ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ తక్కువ, మాస్ తక్కువ ఉంటే యాక్సలరేషన్ ఎక్కువ అన్నట్టు. సో మాస్ గురించి డెరివేషన్ చేద్దాం. ఇక్కడ బాక్స్ ఏని ఏ అనుకో, బాక్స్ బీని బి అనుకో. భలే ఉంది కదా తమాషా. ఇక్కడ నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఈ బాక్స్ ఏ ఈ స్ట్రింగ్ మీద టెన్షన్ అప్లై చేసింది, ఆ టెన్షన్కి బాక్స్ 2 కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది బాక్స్ 1 వెనక. భలే. సరే, ఇప్పుడు దీన్ని మాస్ 1 అనుకుందాం, మాస్ 2 అనుకుందాం. ఎవరైనా టోటల్ అంటే ఏం చేస్తారు? రెండింటిని యాడ్ చేయటమే కదా, m1 ప్లస్ m2. అర్థమైందా? ఈ రెండింటికి యాక్సలరేషను, కామన్ యాక్సలరేషన్ ఏ అనమాట. టోటల్ మాస్ m1 ప్లస్ m2. సెకండ్లో అందరికి గుర్తుందా? F = మా అని చెప్పాను నేను. చూడండి ఎంత ఈజీగా, F = మా. సెకండ్లా మనమ్మ లాంటిది, F = మా అని చెప్పాను. ఓకేనా? ఇక్కడ m ఆల్రెడీ చేసి పెట్టుకున్నావు కదా నాన్న. m ఏంటి ఈ కండిషన్లో? m1 ప్లస్ m2 అని టోటల్ చేసి పెట్టుకున్నావు కదా. ఇదిగో ఇక్కడ ఉంది. ఈ m ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, m ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేయండి. ఏని ఏగా రాయండి. అసలు ఏ అంటే ఏంటమ్మా గుర్తుందా అందరికీ? ఏ గుర్తుందమ్మా? ఇక్కడ చూడండి, F = మా కదా. నీకు ఓన్లీ ఏ కావాలంటే ఏం చేయాలి? ఎమ్నటు పంపించేసేయి. F/m అయిపోతుంది. అదే ఇది. ఇప్పుడు ఏ ఒక్కటే కావాలి కాబట్టి F పక్కకి ఎవరిని పంపించావు? ఎమ్ని పంపించావు. F కిందకి ఎవరిని పంపించావు? ఎమ్ అంటే ఏంది? m ప్లస్ m2. దిస్ ఈజ్ ద ఫార్ములా అనమాట. ఓకేనా? నెక్స్ట్ టెన్షన్కి కూడా ఫార్ములా కనిపెట్టాలి కదా. చూడండి నాన్న, టెన్షన్కి వీటికి సంబంధమే లేదు. టెన్షన్ వల్ల ఎవరు మూవ్ అవుతున్నారు? బాక్స్ 2. అందుకని టెన్షన్ విషయానికి వచ్చేసరికి, ఫోర్స్ విషయానికి బాక్స్ 1 మూవ్ అయింది. టెన్షన్ విషయానికి వచ్చేసరికి యూ షుడ్ టేక్ బాక్స్ 2 ఎలోన్. హౌ యూ విల్ డెరివేట్ టెన్షన్ ఫార్ములా చూడు, బాక్స్ బి ఎలోన్ కాబట్టి ఇది m1 అని చెప్పినాను కదా, ఇదేంది m2 అన్నాను కదా. దెన్ యూ హ్యావ్ టు టేక్ టెన్షన్కి m2a ఫార్ములా. చూడు భలే ఉంది. ఎఫ్కి ఏంటి? మా m ప్లేస్లో ఇక్కడ ఏం వచ్చింది? భలే m ప్లేస్లో ఇక్కడ m2 మాత్రమే వచ్చిందన్నమాట. ఇంకంతా సేమ్. F ప్లేస్లో T వచ్చింది. మా ప్లేస్లో ఓన్లీ m2 తీసుకుంటున్నాం కదా, అది వచ్చింది. ఇది అందరికి అర్థమైంది, 2 సార్లు రాశాను. నెక్స్ట్ అసలు ఏ అంటే ఏంటి? ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుసు డెఫినేషను. ఏ అంటే ఏందబ్బా? F/m1 ప్లస్ m2. అందరికి అర్థమైందా? ఇప్పుడు మన ఫార్ములాలో ఏ ప్లేస్లో ఈ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసినామా? ఏమొస్తుంది? న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేస్తే టెన్షన్ ఫార్ములా ఇది వస్తుంది. అదనమాట. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ చూడు, ఏ వస్తువునైనా భూమి అనేది తన వైపు లాక్కుంటూ ఉంటుంది. అంటే గ్రావిటీ అప్లై అవుతుంది దాన్నే గ్రావిటీ అంటాం. చూడమ్మా, ఇన్ అడిషన్ F1 the external force will be gravitational force m1g m2g acting on system downwards which is balanced normal force acting on the system for ground. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు గ్రౌండ్ మీద అలానే ఉండగలుగుతుందంటే దానికి 2 kinds of ఫోర్స్ ఉంటాయి. ఒకటేమో భూమి ఎంతసేపు తన వైపు లాక్కుంటా ఉంటే మనము
భూమి లోపలికి వెళ్ళాం కదా. ఎవరు ఆపుతున్నారు అలా? నార్మల్ ఫోర్స్. ఇక్కడ ఎంతైతే యాక్షన్ క్రియేట్ అవుతుందో అంత ఈక్వల్లీ ఆపోజిట్ రియాక్షన్ ఇక్కడ క్రియేట్ అవ్వడం వల్ల మనం బ్యాలెన్స్డ్గా భూమి మీద ఉండగలుగుతాం. మన ఇంట్లో మంచాలు కానీ అన్నీ ఆ భూమి మీద అలా ఉంటున్నాయి అంటే 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అన్నమాట. ఒకటేమో గ్రావిటేషనల్ ఫోర్స్, భూమికి అదే మాత్రం అన్నీ తనకే కావాలి, తన వైపు లాక్కుంటానంటది. అట్లా లాక్కోకుండా మనం బ్యాలెన్స్డ్గా ఉండటానికి నార్మల్ ఫోర్స్ ఈక్వల్లీ ఆపోజిట్. అంటే దీని యాక్షన్ ఇది నలిఫై చేయకపోతే మనం ఎప్పుడు భూమిలో లోపలికి వెళ్ళిపోయేవాళ్ళేమో, లాగేసుకునేదేమో. అదనమాట ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ సిస్టమ్ 2 బాక్సెస్ అటాచ్డ్ టుగెదర్ బై స్ట్రింగ్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ క్రియేట్ చేసి మనం ఈ రెండింటిని ఈ సిస్టంలో లాగచ్చు. ఈ 2 బాక్సెస్లో కుదురుగా ఒక స్ట్రింగ్తో ఇట్లా ఉన్నాయంటే బికాజ్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ అండ్ గ్రావిటేషన్ ఫోర్స్ అనమాట. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎంత ఈజీగా మీకు తెలియకుండా 2 పేజెస్ ఎంత బాగా చెప్పేసానో చూడండి క్లియర్గా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ డ్రాప్ చేయండి. అప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిద్ది, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను అనమాట. ఇప్పుడు తక్కువ వ్యూస్ వస్తాయి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో చెప్పండి. అందుకని ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.